కడప మాస్టర్లకు, వేదికని అలంకరించిన మాస్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే జయలక్ష్మి మేడం గారు, సన్మానమ్మా ప్లీజ్, అందరు ఇక్కడే సన్మానం. డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా ప్రాణదాత అయిన గురువుగారికి నా పదాభివందనములు. నా పేరు పాపవీరారెడ్డి, మాది జంగాలపల్లి పెదమూడెం మండలం. నేను ఈ డామ్లోకి రాకముందు ఒక రాచేస్తత్వంగా ఉన్నాము. ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. మా ఊరంటే మేలిపండు చూసా మెల్లిమైనండు పట్టు వచ్చి పురుగులు ఉండవు అంటూ ఒక పైకి ఇట్లా నాకు ఇట్లా వచ్చే సారాలు వచ్చినప్పుడు నాకు ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఏవైనా గన్ను, 2 ఎస్కాట్లు ఉన్నారు, తిరుగుతున్నా. ఇదే ఒక ఆనందం అనుకున్నాను నేను సర్పంచ్ కన్నప్పుడు. అటువంటిది మన గురువు గారు రాంసుబాడి సారు, ఓబోయ్ సారు మా ఊరికి ఎన్నిసార్లు వచ్చాడు మమ్మల్ని మార్చడానికి. మా ఆలోచన విధానము మాకంతా మార్చి ఆ ఏం లేకుండా ఇప్పుడు ఇంత ఉన్నందుకు టైం లేదు చెప్తే. ఎంతో కష్టాలతో ఏమున్నాయో మాకు అవన్నీ పోయి ఇంత హ్యాపీ, ఆనందంగా బాగున్నాము అనే పదం మాకు, ఆనందంగా ఉన్నాం అనేది నేర్పాడు మాకు. ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మెసేజ్ సార్. సార్కి సన్మానం చేయవలసింది కోరుకుంటున్నాము. సాంగ్ ప్లీజ్. సున్నపురాలపల్లె వీరారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్ సార్. మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిక ఒకసారి అందరూ చప్పట్లు కొట్టుకుందాం. చూడండి, ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళం అందరూ కూడా కలిసిపోయామంటే మహానుభావుడు మనల్ని కలిసినట్టే కదా. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కాలుండుని చూసి కాలయముడు నవ్వు, విశ్వదాభిరామ వినురవే. అంటే ఏది మన ఇంట రాదు, వచ్చేది పిరమిడ్ ఒకటే. చేసిన సేవే, ధ్యానము, సజ్జన సాంగత్యం మనకు వస్తాయి. కాబట్టి నాది జమ్మలమడుగు మండలము, సున్నపురాలపల్లె గ్రామము. మాది కన్నెతీర్థం దగ్గర సున్నపురాలపల్లె. 2012లో ధ్యాన మందిరం కట్టాను. ఖచ్చితంగా 11 సంవత్సరాలు శాఖాహార ర్యాలీ ప్రారంభోత్సవం చేశాను. ఈ అవకాశం ఇచ్చిన మీ పిరమిడ్ కట్టుకున్నాం. మేము కూడా ఒక పిరమిడ్ కట్టినాం 15x15 2012లో. అయితే నేను ఏంటంటే
మామూలుగా ఓం శాంతి పోయినా, ఆర్య సమాజం పోయినా, గుర్తికి యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆడికి పోయినా అన్నీ డౌన్ అయినాయి. ఇదొకటి శాశ్వతమైంది. జీవితం నిన్నాళ్ళు ఇదే నాకు శాశ్వతం అనుకొని ప్రతి ఎక్కడ జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా పోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్ సార్. సార్కి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. మన కడప గడపలో ఎంతో మంది గొప్ప మాస్టర్స్ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ ఇచ్చేసి ఎంతో వాళ్ళ చక్కటి అనుభవాలను మనతో షేర్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఓకే, అద్భుతమైన ఈ పిరమిడ్ గడపలో నిర్మించడానికి యువశక్తి ఎంతగానో తోడ్పడింది. యువశక్తి గట్టిగా క్లాప్స్. గ్రేట్ యంగ్ మాస్టర్స్ కోఆపరేషన్తోనే ఈ ధ్యాన పిరమిడ్ ఏర్పడింది. వారిని బాగా ఎంకరేజ్ చేస్తూ బిగ్ క్లాప్, బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. గట్టిగా ఏంటి క్లాప్స్ వినపడలేదు? గట్టిగా వారిని ఇన్వైట్ చేయవలసిందిగా గంగరాజుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సురేష్ మౌలా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కమ్. సురేష్ మౌలా ఎక్కడున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ గోవర్ధన్ ఎక్కడికి ఉన్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రమణ సారు, సంజీవి, ప్రసాద్, బాలశివ ప్రసాద్ అన్న ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మురళి, రాము ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కమ్ ఫాస్ట్. శ్రీనివాసులు, శివమోహన్ రెడ్డి సార్ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శైలేశ్వర్ రెడ్డి సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బాలాజీ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనోజ్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ లాస్ట్లో గంగరాజు నేనే. మనోజ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన మన దేశం కాకుండా ఇతర దేశాలు, పాకిస్తాన్ కూడా మెడిటేషన్ చెప్తున్నారు మనోజ్ గారు. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గోవర్ధన్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం మాస్టర్స్. నా పేరు గోవర్ధన్. నేను 2018 ధ్యానంలోకి వచ్చాను ఊర్మిళ మేడం, శేషారెడ్డి సార్ ద్వారా. అనుకోకుండా నాకు వాళ్ళు పరిచయం అయినారు. నేను ఇలాంటి ఫస్ట్ నమ్మేటోని కాదు, ఏ దేవుడిని నమ్మేటోని కాదు. ఇంట్లో బాగా కొట్లాడేవాడిని, ఏ పూజలు వద్దు, ఏం వద్దు, మనకేం వద్దు అనేటోని. కానీ ఒక్కసారి ధ్యానం మొదటిసారి చేసినప్పుడే నాకు మంచి అనుభవాలు కలిగినాయి. ఎలాంటివంటే అప్పుడు కలిగిన ఆనందం ఇంక నాకు ఎప్పుడూ ఇంతవరకు కలగలేదు అసలు. అప్పటి నుంచి నేను ప్రతిరోజు దాదాపు 8 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసేటోని. వాళ్ళు ఉన్నా లేకపోయినా పైకి వాళ్ళ మిద్ద పైన కట్టి వెళ్ళి చేసేటోని అనమాట. చాలా రోజుల తర్వాత మంచి 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 అనుభవాలు జరగడము నా లైఫ్లో నాకు తెలియకుండానే నా లైఫ్లో మార్పులు వచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే, నేను ధ్యానంలో నేర్చుకున్న అద్భుతమైన విషయం ఏంటంటే, మనం బతికినంత కాలం ఎలాగైనా మనకు ఫుడ్ దొరుకుతుంది. మనం వెళ్ళిపోయినాక ఆ ఫుడ్ మనకి ఎటు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, మనము జీవితాంతం మన ఆలోచనలే మనల్ని బతికిస్తున్నాయి. సో ఏంటంటే, మనకు ఎమోషన్స్ అన్నీ మన లైఫ్ అంతం మోర్చాలంట. మనకి ఏదైనా కోల్పోయామనుకోండి బాధ కలుగుతుంది, ఏదైనా సంపాదించుకున్నాం అనుకోండి ఆనందం కలుగుతుంది. ఇలాంటి ఆనందాలు బాధల మధ్య సాగిపోయే జీవితం అనేది నేర్చుకున్నాను. అంతేకాని మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా, ఎన్ని మోసాలు చేసినా, ఎంతమందికి ఉపయోగపడినా అవేవి మనకు రావు. మన ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ మాత్రమే, మన సంతోషాలు మాత్రమే, మన మెమరీస్ మాత్రమే మనతో ఉంటాయి. అది మాత్రం నేర్చుకున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవర్ధన్. నెక్స్ట్ శివమోహన్ రెడ్డి సారు ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మాస్టర్స్, అలాగే మా ముందు కూర్చున్న మాస్టర్స్, పెద్దలు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా మన గురూజీ గారికి, సుభాష్ పత్రి గారికి మనందరం కూడా మన హృదయపూర్వ వందనాలు తెలియజేసుకున్నాం. నేను 2008 ఆగస్టులో నా కొలీగ్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు స్విస్ట్ కాలేజీలో
ఆయన ప్రొఫెసరు. ఆయనతో పాటు ఈ పిరమిడ్కి వచ్చాను. అప్పుడు మన మహేశ్వర్ రెడ్డి అన్న సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు, అక్కడికి వచ్చాను. సో అప్పుడు మొదలైంది నా ధ్యానం. తర్వాత నేను 2010కి ఏ కాలేజీలో అయితే స్విస్ కాలేజీలో వర్క్ చేస్తున్నానో ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చాను. అంటే జేఎన్టీ అనంతపూర్లో ద యంగెస్ట్ ప్రిన్సిపల్ నేనే, వితౌట్ పిహెచ్డి లేకుండా యాక్సెప్టెన్స్ ఉండదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను లాస్ట్లో చెప్తాను మీకు. తర్వాత మా ఫాదర్ నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంటు, అలాగే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కూడా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది అధ్యక్షుడు మా ఫాదరు. సో ఈ కార్యక్రమాల సైడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకంటే నేను టోటల్లీ మా ఫ్యామిలీకి సపరేట్గా బతికాను. నేను నా ఎడ్యుకేషన్ అంతా కర్ణాటకలో జరిగింది. తర్వాత 2004లో ఎంటెక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ముంబైలో జాబ్ చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, హైదరాబాద్లో జాబ్ చేశాను. తర్వాత కడపకు రావాల్సి వచ్చింది మా మదర్ చనిపోవడంతో. అప్పుడు అరవిందో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేను టేక్ ఓవర్ చేసి ఒక ఎంటర్ప్రినర్గా నేను వర్క్ చేయాల్సి వచ్చింది. తర్వాత నా కాలేజ్ బాధ్యత తీసుకునే తలకి నేను కూడా స్విస్ కాలేజ్లో ఎందుకు చేరానంటే, నా స్కూల్ సొంతంగా నేనే దానికి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పి ఫ్యాకల్టీగా అక్కడ జాయిన్ అయ్యాను. 2008లో జాయిన్ అయినప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను. అక్కడ ఆ ధ్యానం చేస్తూ నేను సాయంత్రం 5 గంటలకు వస్తే 8 వరకు ధ్యానం డైలీ చేసేవాడిని. సో అక్కడ నేర్చుకున్నాను ధ్యానం ఎలా చేయాలి, దాంట్లో మెలకువలు ఏంటి, ఎలా మన కాన్సన్ట్రేషన్ ఎట్లా సెట్ చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఎలా నిలుపుకోవాలి అనేది నేర్చుకోవడం జరిగింది. తర్వాత అలాగే ముందుకెళ్తూ ఎందరో మాస్టర్స్ మన గురూజీతో పాటు ఫస్ట్ పైమా సెంటర్ కడప నా స్కూల్లోనే స్టార్ట్ చేశారు. తర్వాత గురూజీ గారు మా కాలేజీకి వచ్చి ఒక 400 మెంబర్స్ గ్యాదరింగ్స్ కూడా మాట్లాడారు. సో ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే సంకల్ప శక్తి, ధ్యాన శక్తి, ఈ రెండు ఎలా కలపాలి, సంకల్ప శక్తిని మన ధ్యాన శక్తి ఏ విధంగా మనకు మెరుగైన సంకల్ప శక్తి ఇస్తుంది అనేది నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సంకల్ప శక్తి పెంచుకునే దానికి మన గురువు గారు చెప్పిండేది ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం, సజ్జన సాంగత్యం, అలాగే పుస్తక పఠనం, అలాగే ధ్యాన ప్రచారం, రైట్. ఇవి అన్నీ కలిపితేనే ఇక్కడ మనకు సంకల్ప శక్తి ఆటోమేటిక్గా చెప్పకుండానే మనం అనుకున్న దానికంటే ఎన్నో విధాలుగా పెరుగుతుంది, రైట్. ఇవన్నీ నేను ఒక ప్రిన్సిపల్గానే చేస్తూ పక్కన నా డిగ్రీ కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని డైరెక్టర్గా వర్క్ చేస్తూ లాస్ట్ 6 monthsలోనే నేను NAAC అక్రిడిటేషన్ కంప్లీట్ చేశాను, రైట్. ISO సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను 2015. అలాగే ఒక పక్క ఇవి చేస్తూ ఇండస్ట్రియలిస్ట్గా నేను ఒక వెరైటీస్ పల్వరైజింగ్ మిల్ కూడా నడుపుతున్నాను. ఒక పక్క 140 acres వేముల దగ్గర మైన్ తీసుకొని ఆ మైన్ కూడా క్యాపిటేటివ్ మైన్ కింద చేస్తున్నాను. రీసెంట్గా నేను బెంగళూరులో కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్యాదర్ చేసుకొని. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాను? నేను సాధారణ మనిషినే, నాకేం ఎక్సలెంట్ మైండ్ లేదు. ఇవన్నీ నాకు సపోర్ట్గా ధ్యానం ఉంది. కేవలం నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే, ఈ సంకల్ప శక్తి ధ్యాన శక్తి ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా అద్భుతాలు చేయొచ్చు. అది నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ నాకు సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ ఈయన కడపలోనే పుట్టినాడు. కడపలో పుట్టి సో ఇక్కడ ప్రజెంట్ కోయంబత్తూరులో ఉన్నారు ఈయన ఫ్యామిలీ. ఈయన ఒక మెడిటేటర్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈయన ప్రతిరోజు జూమ్ సెషన్స్ ద్వారా పాకిస్తాన్కు ఎన్నో దేశాలకు మెడిటేషన్ జూమ్ క్లాస్ ద్వారా చెప్తున్నాడు. ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు ఆ మెడిటేషన్ ద్వారా. ఈయన ద్వారా ఎంతోమంది వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నా కూడా వాళ్ళకు చదువు నేర్పించినట్టు ప్రతిరోజు జూమ్ క్లాసు ద్వారా మెడిటేషన్ చెప్పి వాళ్ళని చైతన్యపరిచి, ఎందుకంటే మనలో చైతన్యం వస్తేనే ఇంకొకరిని చైతన్యపరుస్తాం. అట్లే ఈయనలో చైతన్యం తెచ్చుకొని ఈయనలో మార్పు తెచ్చుకొని ఎన్నో దేశాలకు మెడిటేషన్ అనేది ప్రచారం చేస్తున్నాడు. ఈవెన్ జాబ్ కూడా లేకుండా తాను ఓన్లీ మెడిటేషన్ ధ్యాన ప్రచారమే ఎన్నో దేశాలకు ప్రతిరోజు ఆయన రీసెర్చ్ చేస్తూ తను చెక్ చేసుకుంటూ రీసెర్చ్ చేస్తూ ఎన్నో దేశాలకు చెప్తున్నాడు. సో వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ నమస్కారాలు.
మన కడప పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మాస్టర్స్ అందరికీ నా వందనాలు. ఫ్రెండ్స్, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ధ్యానం నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకున్న ధ్యానము ప్రపంచమంతా చెప్తున్నాను. నేను 2008లో ధ్యానం స్టార్ట్ చేశాను మన ఆంజనేయ పిరమిడ్లో. సో అక్కడి నుంచి నా జర్నీ మొదలైంది. ఆ ప్లేస్ అనేది, ఆ పిరమిడ్ సెంటరు నాకే కాదు, ఈ ఎంతోమందికి, ఈ కడపలో చాలామందికి ఆ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రము ఎంతోమందికి ధ్యానం నేర్పించింది. సో దానికి మహేశ్వర్ రెడ్డి సార్కి నా యొక్క వందనాలు. ఈరోజు ఇక్కడ సంజీవ్ కానీ, ఆల్ యంగ్ మాస్టర్స్ అయితే శివ సార్ కానీ అందరూ చాలామందికి ఒక ఫౌండేషన్ దొరికింది ఆ పిరమిడ్ సెంటర్ దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్, మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకు చేయాలా ధ్యానం అంటే మనల్ని మార్చుకోవడానికి. మనల్ని మార్చుకోకపోతే అంతా చీకటిగానే కనపడుతుంది. మన కళ్ళు చూస్తూనే ఉంటాం కానీ చీకటిగానే ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ వెలుగులు, మన లోపల ఉన్న వెలుగులు మనకు తెలుస్తాయి. ఇవి ఏ రోజు నేను తెలుసుకోగలిగానో నాకు ధ్యానం అనేది చాలా ఇష్టం కలిగింది. మా ఇంటి దగ్గర శంకరాపురం ఉన్న ఆ పక్క ఒక పిరమిడ్ ఉండేది, హనుమాన్ పిరమిడ్, ఫస్ట్ పిరమిడ్. సో అక్కడ పోయి కూడా ధ్యానం చేసేవాడిని. ప్రతిరోజు గంటలు చేసేవాడిని. నేను అప్పుడు MBA చదివేవాడిని స్విస్ కాలేజీలో. ప్రతిరోజు అంటే 1 ఇయరే కాలేజీకి పోయాను, ఇంకొక 1 ఇయర్ మెడిటేషన్ సెంటర్కి పోయాను. డైలీ మెడిటేషన్ సెంటర్కి పోయేది, ధ్యానం చేసేది. ధ్యానం. సో తర్వాత జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు ఇంకా ఎక్కువ సాధన చేయాలని రిజైన్ చేసి 2012లో ఒక 41 రోజులు ఆంజనేయ పిరమిడ్లో నేను ఒక్కనే అక్కడ ఉండి 41 డేస్ ధ్యానం చేశాను మౌనంగా. ఎవరు లేరు అప్పుడు, ఆ సెంటర్ కూడా మెయింటెనెన్స్ లేదు. నేను ఒక్కనే అక్కడ ఉండి ఇంకా సాధన చేయాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, మనలో ఉన్న మలినాలన్నీ పోవాలి. మనం ఇక్కడ ఉన్నామంటే ఏదో ఒక కర్మ చేయడం వల్లనే ఉన్నాం కదా, ఏదో ఒక పాపకర్మ చేయడం వల్లే ఉన్నాం కదా. మరి ఆ పాపకర్మలు అనేటివి రకరకాలు ఉంటాయి మనలో, మన మాటల్లో, మన ఆలోచనలు, మన చేసే పనులు, ముఖ్యంగా మన ఆలోచనలు సక్రమంగా ఉంటే మన జీవితం సక్రమంగా ఉంటుంది. మన జీవితం సక్రమంగా లేదంటే చూసుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే మన ఆలోచన. అది సరిగా లేదు అంటే మన జీవితం సరిగా లేదని. నాకెందుకు ఈ సమస్య ఈరోజు ఉందంటే నీ ఆలోచన సరిగా లేదు. నేను బాగానే ఉన్నాగా అంటే గతంలో నీ ఆలోచన సరిగా లేదు. సో మనము మన జీవితాన్ని క్రియేట్ చేసుకున్నాం. అది ఊరికనే చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. ఆ యొక్క మనలో ఉన్న అహంకారము కొంచెం తగ్గాలి. అది తగ్గాలంటే ధ్యానం చేయాలి. అప్పుడు మనకు బోధపడుతుంది ఎవరన్నా వచ్చి చెప్తే. అప్పుడు కూడా వినము. ఎప్పుడైతే జీవితంలో సమస్యలు వస్తాయో ఆ సమయము ఇక్కడ పిరమిడ్ సెంటరు, ఆ టెంపుల్, ఈ టెంపుల్ అని పోయి వెతుకుతాం. అప్పుడు దొరుకుతుంది. ఎందుకంటే అప్పుడు తగ్గాం కదా, ముందు అహంకారంతో చాలా పనులు చేసింటాం. అహంకారం తగ్గినప్పుడు మనము సత్యాన్ని వెతకడం మొదలు పెడతాం. సో ఫ్రెండ్స్, ఈ ధ్యానం అనేది చిన్నప్పటి నుంచి అందరూ చేయాలి. మన పిల్లలందరూ వివేకానందుల్లా కావాలి, ఒక అబ్దుల్ కలాంలా కావాలి, మహర్షుల్లా కావాలి. మహర్షి అంటే ఏదో గుడిలో పూజారి కాదు, ఒక సైంటిస్ట్ మహర్షి అంటే. మరి అలా కావాలంటే ధ్యానం చేయాలి కదా. యువత అంతా ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ, ఎంత పవర్. ప్రతి ఒక్కరు మనలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని వెదజల్పాలంటే ధ్యానం. వితౌట్ మెడిటేషన్ నథింగ్ కెనాట్ హ్యాపెన్. ఈరోజు మీరు చూస్తుంటారు స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, గ్రేట్ మ్యూజిషియన్స్, వాళ్ళు గత జన్మలో ఎంతో ధ్యానం చేస్తే కానీ ఈ జన్మలో టక్కని వాళ్ళకి అది నేర్చుకోగలిగారు. మరి ఇప్పుడు మనము ధ్యానం చేయాలా? ఆ సాధన చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. సో మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ధ్యానం నేర్పించండి. 10 నిమిషాలు, 20 నిమిషాలు ప్రతిరోజు ధ్యానం. ఇదే మన జీవితం. ధ్యానమే జీవితం. మనం మర్చిపోయినాం అసలు. ఈ ధ్యానం అనేది పక్కన పెట్టి మిగతావన్నీ మర్చిపోయాం. భగవద్గీత
పుస్తకం ఉంటుంది పూజా రూమ్లో, కానీ భగవద్గీత వద్దు మనకు. మన గీతనే మనం పాడుతూ ఉంటాం, నాకు ఇది కావాలా నాకు అది కావాలా చెప్తా ఉంటే, భగవద్గీతలో నువ్వు నిన్ను ఉద్ధరించుకో నాయన అంటే అది మనకు అవసరం లేదు, ఆ చాప్టర్ మనకు అవసరం లేదు. మన కోరికలు మనం చెప్తూనే ఉంటాం, అవి వింటాడో లేదో మనకు తెలియదు. రామాయణం చదవం, భగవద్గీత చదవం, కానీ మన గోల మనది. మరి కృష్ణుడు అన్నప్పుడు భగవద్గీత చదవాలి కదా, సాయిబాబా అన్నప్పుడు సాయిబాబా చెప్పింది వినాలి కదా, వివేకానందుడు అన్నప్పుడు వివేకానంద చెప్పింది పాటించాలి కదా. అవన్నీ పాటించకుండా ఫోటోలు పెట్టుకొని ఉంటే జీవితం సుఖంగా ఉండదు. చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిస్తే, యవ్వన వయసులోనే ధ్యానం నేర్పిస్తే, ఆ వయసు వచ్చేసరికి, పెళ్లి వయసు వృద్ధాప్యం వచ్చేసరికి మైండ్ చక్కగా పనిచేస్తుంది. చిన్న వయసులోనే రకరకాల పనులన్నీ చేస్తూ మూవీస్ చూసుకుంటూ వ్యసనాలకు అలవాటైతే వయసు వచ్చిన తర్వాత ఆ మైండ్ వినదు కదా. మనమే ట్రైన్ చేసాం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రైనింగ్ ద మైండ్. సో మీరు ట్రైన్ చేయకుండా వేరే విధంగా ట్రైన్ చేస్తే మైండ్కి అది అలాగే ఏది కావాలంటే దాన్ని ఆ విధంగా మలుచుకోవచ్చు మైండ్ని. ఇప్పుడు ఉగ్రవాదులు ఎలా తయారయ్యారు, వాళ్ళు టెర్రరిస్టు, వానికి ఆ విధంగా ట్రైన్ చేసినారు. నువ్వు బాంబులు వేయని, వాడు అట్లనే చేస్తాడు, వాడికి తెలియదు. వాడికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు, బాంబులు ఏంటంటే వేసేస్తాడు వాడికి అదే సత్యం. మనకేది సత్యం? నువ్వు ధ్యానం చేయి, నువ్వు నేర్చుకో, ఇది ఎవరు చెప్పినా చేయకపోయినా ఇదే సత్యం. నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. సో ఇది అద్భుతమైన పిరమిడ్ సెంటరు. సో సంజీవ్ అండ్ ఆల్ ద మాస్టర్స్ హియర్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ ట్రస్టీస్ హియర్, అందరూ సపోర్ట్. నేనైతే ఇంతకుముందు ధ్యాన ప్రచారానికి పోయేటప్పుడు ఎవ్వరు కూడా నీవు ఏం చేస్తావో చెప్పు, మా సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు. మహేశ్వర్ రెడ్డి సార్ అయితే నువ్వు ఏం కావాలో చెప్పు నాన్న, నువ్వు పో, తిరుగు, చెప్పు, మేము సపోర్ట్ చేస్తాం అంటే ఆ యువత వాళ్ళు చూస్తే మేము ఇంకా సపోర్ట్ చేయాలి, మీరు చేయండి, మీరే కావాలా, మాదంతా మేము ఈ వయసులో నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఊర్మిళ మేడం వచ్చి యువత రావాలి నాయన, యువత వస్తేనే కదా మేము ఈ వయసులో నేర్చుకున్నాం. యంగ్స్టర్స్ వస్తేనే ఇంకా మనం బాగుంటాం, కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మనమే బాగుండకపోతే పక్కింటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాం. వాడు వాడి పక్కింటి డిస్టర్బ్ చేస్తాడు, వాడి ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాడు. సో మనం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, యంగ్ మాస్టర్ మనోజ్ అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. గ్లోబల్ మాస్టర్, ప్రపంచంలోని దేశాలన్నీ తిరుగుతూ ఇంత చిన్న వయసులోనే అన్ని దేశాల్లో ధ్యాన వ్యాప్తి. పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళని శాఖాహారులుగా ధ్యానం చెప్పాడంటే ఈయన గడుసుకు మెచ్చుకోవచ్చు, దానిలో గట్టిగా క్లాప్స్. పాకిస్తాన్లో ఆయన ఉండి ధ్యానం నేర్పించి వాళ్ళని శాఖాహారులుగా మార్చి మళ్ళీ వేరే కంట్రీకి, అంటే ఇంకా అదే అన్ని దేశాలు తిరుగుతుంటారు యంగ్ మాస్టర్, ఎందుకంటే అంత ఎనర్జీ ఉంది. సో యూత్ అందరూ కూడా ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గ్లోబల్ మాస్టర్లు కావాలి. కడప సొసైటీ మాస్టర్లు కాదు, గ్లోబల్ మాస్టర్లు కావాలి. ప్రపంచ దేశాలన్నీ యూత్ వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ మనోజ్, వెరీ గుడ్ నాన్న. సంజీవ్ను ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. సంజీవ్ రాజు అలియాస్ సుబ్బరాజు బాలరాజు, ఒక 10 సంవత్సరాల నుంచి ఇతను నాకు బాగా పరిచయం. నేను ఇంతకుముందు కంపెనీలో పనిచేసేటప్పుడు నాకు కొద్దిగా టైం ఉండేది, బట్ ఇప్పుడు అంత లేదనుకోండి. మేము సాయంత్రం 5:05 రామకృష్ణ మిషన్ ఉంది కదా, ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు వెళ్ళి ఒక 40 minutes అక్కడ మెడిటేషన్ చేసుకొని సో వచ్చేవాళ్ళం అనమాట. ప్రతి ఒక్క రోజు అర్లీ మార్నింగ్ ఒక పిరమిడ్కి వెళ్ళేవాళ్ళం, మెడిటేషన్ చేసుకునే వాళ్ళం. ఒక్కోసారి కొండలు ఎక్కేవాళ్ళం, అక్కడ మెడిటేషన్. ఎక్కడో నైట్ టైమ్స్ పడుకొని పోతాడు, మాకేం భయం వేస్తూ ఉంటుంది. ఈయన మటుకు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. బాబు నెక్స్ట్ టైం మమ్మల్ని తొడుకొని రావద్దు బాబు అని చెప్తాం మేము. సో అట్లా చాలా సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరి మంత్ పిరమిడ్స్ ఎక్కడ కడుతున్నా కూడా డొనేషన్స్ చేస్తూ ఉంటాడు. ఈ పిరమిడ్కి ఎంతో ఎనలేని సేవ చేసినాడు, ఎంతో సేవ చేసినాడు. ఈవెన్ రాత్రి పగలు కష్టపడి ఈ పిరమిడ్కి చాలా అంటే సర్వీస్ చేశాడు. సో ప్రతి నెల ఎక్కడైనా పిరమిడ్కి కానీ డొనేషన్స్ రూపంలో కానీ, బట్ మనిషి ఏంటంటే కనపడకుండా అన్నీ చేస్తూ ఉంటాడు. సో కనపడకుండా అన్నీ చేసేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకడు ఈ సంజీవ్ సుబ్బరాజు. సో 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో అప్పుడు నాకు ధ్యాన అనుభవాలు అనేవి చిన్నప్పుడే కలిగినాయి. తర్వాత మా పేరెంట్స్ బంధువులు చూడనప్పుడల్లా కళ్ళు మూసుకొని కూర్చుండేవాడిని. పొలాలలో, ఇంట్లో, బయట ప్రకృతిలో కొండలకు వెళ్ళేవాళ్ళని. తర్వాత ధ్యానం మర్చిపోయాను. MCA చదివేటప్పుడు టి మనోజ్ అని ఇక్కడ ఉన్న అబ్బాయి
చాలామందిని ధ్యానులుగా తయారు చేసినాడు. ఇక్కడ మన స్వస్థలం కడపలోను ఇతర దేశాల్లో కూడా, చెన్నైలో కూడా. సో తను ఒకరోజు పిలిచి ఇక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ ఉంది అప్సరా దగ్గర రమ్మని అడిగాడు. 1-2 సార్లు అడిగితే సరే అని చెప్పాను. థర్డ్ టైం వెళ్ళాను. అప్పటి నుంచి అది మహేశ్వర్ రెడ్డి సార్ నడిపిస్తున్న మెడిటేషన్ సెంటర్. అక్కడ మాకు మెయిన్ సీట్స్ కలిగినాయి. అక్కడే ఇక్కడ ఉన్న మిత్ర బృందమంతా అక్కడ నాకు పరిచయమైనారు. అప్పటి నుంచి ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము, పత్రిజీ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. పత్రిజీ ఎక్కడెక్కడ ఉంటే మాకు టైం దొరికినప్పుడల్లా ఆయన కలిసేవాళ్ళం. ఒక్కొక్కసారి వీకెండ్ వస్తే ఇంకా 2 రోజులు లీవ్ పెట్టుకొని పత్రిజీ సార్ దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవ చేస్తూ ఆయనను చూస్తూ ఉండేవాళ్ళం. సో అలాగా పత్రిజీ సార్ చెప్పిన ఆ యొక్క సిద్ధాంతాలు, అభిప్రాయాలు, సారాంశం అంతా మాకు బాగా ఇంకించుకొని ఆయన ఏమైతే చెప్పినాడో సమాజం కోసం చేయాలనుకుంటున్నామో ఆ యొక్క కళల కోసం మేము అందరం కష్టపడుతున్నాం. సో ఆ విధమైన భాగంలోనే ఇక్కడ ఉన్న ఈ పిరమిడ్ అనేది వచ్చింది. ఈ పిరమిడ్కి మెయిన్ కారణం వచ్చేసి కడప ఎస్పీగా ఇంతకుముందు పనిచేసిన శ్రీ కేకేఎన్ అనురాజన్ గారు. నిజంగా ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మళ్ళీ మేము వెళ్ళి అడగగానే మురళి యొక్క రిక్వెస్ట్తో, సో అక్కడికి వెళ్ళడానికి మాకు ఒక కాజ్ ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి మురళి వాళ్ళ బ్రదర్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ని, ఇవన్నీ మమ్మల్ని కూడా వీళ్ళందరినీ శనివారము ఆదివారం ఒకసారి పేరెడ్ గ్రౌండ్లోకి వెళ్ళి ధ్యానం చెప్పమని అడిగేవాళ్ళు. సో మేము వెళ్ళే వాళ్ళం. అలాగా పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక యాక్సెస్ అనేది ఏర్పడింది. అలాగా ఒకసారి ఎస్పీ సార్ని కలిసి, సార్ ఇట్లా ఒక పిరమిడ్ కట్టించాలనుకుంటున్నాము, మీరు ల్యాండ్ ప్రొవైడ్ చేయండి అని అడిగితే, ఆయన ఆల్రెడీ పిరమిడ్ గురించి తెలుసు. కోయంబత్తూరులో చదివేటప్పుడు తన కాలేజీలో ఈ పిరమిడ్ గురించి ఆల్రెడీ ఉందంట. సో సార్కి పిరమిడ్ గురించి, పత్రిజీ గురించి, ఈ సొసైటీ గురించి ఆల్రెడీ ముందుగానే కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసు. మేము వెళ్ళగానే తను ఓకే చెప్పాడు. అలా చెప్పడంతో మాకు మెయిన్ ఒక ధైర్యం వచ్చింది. తర్వాత అప్రూవల్స్ వచ్చినాయి, ల్యాండ్ వచ్చింది, ఇంకా మనీ చూడాలి. సో ఒకరికొకరు ఇప్పుడు అన్నీ ఓకే అంటారు కానీ మాటల పరంగా మనీ దగ్గరకు వస్తే కొద్దిగా ముందడుగు వెనకడుగు వేస్తారు. సో అక్కడ ఫస్ట్ నా ఫ్రెండ్ సురేష్ మౌలా అనే చివరున్నాడు. నేను 1 lakh పంపించి నువ్వు ఇలా కొద్దిగా 1000 అమౌంట్ అంటే తను ఏమీ ఆలోచించకుండా 2 lakhs ఇచ్చాడు. తర్వాత చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేసినాం. తర్వాత ఊర్మిళ మేడం అని ఆమె రాకతో ఈ పిరమిడ్ అనేది చాలా సులువుగా జరిగిపోయింది. లేకపోతే చాలా ఇబ్బందులు పడి ఉండేవాళ్ళం ఆర్థికంగా. మేడం ఎప్పుడైతే నేను ఆ ట్రెజరర్ రమణ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, మేడం ఇట్లా జరుగుతుంది, ఎస్పీ సార్ని కలుస్తున్నాము, మీరు రావాలి ఇందులో, సో ఇది చాలా ఆర్థికంగా కూడుకున్న పని అయితే మా మాటలు, మేము చిన్నవాళ్ళమైనా కూడా వాళ్ళు ఆ మాటలు విని, సో వీళ్ళ ఉత్సాహం చూసి ఖచ్చితంగా కడపలో ఒక పిరమిడ్ ఉండాలి కదా, ఇది చాలా మంచి ప్రయత్నం అని చెప్పి మీటింగ్లకు అటెండ్ అయ్యి, తను యాక్చువల్గా స్టార్టింగ్ రాలేదు, తర్వాత ఆర్థికంగా ముందు వచ్చి తను ఎప్పుడైతే 15 lakhs అనౌన్స్ చేసిందో ఈ పిరమిడ్కి, తను అనౌన్స్ ఎప్పుడైతే చేసిందో ఈ ఇంకా వర్క్స్ అన్నీ ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూషన్తో జరిగిపోయింది. ఇంకా రాబట్టారు. అలాగా ఒక్కొక్కరు ఎంతోమంది, ఓబై సార్ కానీ, వెంకట సుబ్బయ్య సార్ కానీ, ముఖ్యంగా రామసుబ్బారెడ్డి సార్ కానీ, వాళ్ళ యొక్క బృందం అంతా ఉంది. ఇలాగ ఇచ్చిన వాళ్ళ సహకారంతో ఈ పిరమిడ్ ఇంత అందంగా తయారైంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంగ్ విత్ మన పిరమిడ్ మాస్టర్స్, పబ్లిక్ వాళ్ళకి ఇది యాక్సెస్. ఇక్కడ ఎవరు అమౌంట్ ఏమి అడగరు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ధ్యానాన్ని 10 మందికి చెప్పండి, వెజిటేరియన్గా ఉండండి, అంతకు మించి మేమేం ఆశించము, మనీ అడగము. ఈ యొక్క మెడిటేషన్ సెంటర్ అనేది డిపార్ట్మెంట్లో ఉండేది 2. ఒకటి వరంగల్లో ఖైదీలు ఉన్న దాంతో కిషన్ రెడ్డి అని ఒక ఆయన కట్టించారు. రెండోది మెయిన్ పిరమిడ్ ఎస్పీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఉండేది మన ఇండియాలోనే ఇదే ఫస్ట్ టైం. సో ఈ పిరమిడ్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ థ్యాంక్ యూ సంజీవ్. నేను ఒక 2 minutes మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. మీతో నా పేరు గంగరాజు. ఇది 14వ సంవత్సరం మెడిటేషన్లోకి వచ్చి. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత చాలా అన్ని రకాలుగా నేను ఆ లబ్ధి పొందడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, ఈ పిరమిడ్ గురించి ఎక్స్పెషల్లీ మాట్లాడుకోవాలంటే, ఈ పిరమిడ్ వెనకాల చాలా మూల స్తంభాలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా ఈ పిరమిడ్కి అనేది చాలా సపోర్ట్ చేశారు. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వెనకంజి ఉండి, అందరూ 5 వేళ్ళు అయితేనే ఇప్పుడు చెయ్యి అంటారు కదా, అట్లాగా అందరూ వెనకంజి ఉండి ఈ పిరమిడ్కి ఎంతో సపోర్ట్ చేశారు.
ఈ పిరమిడ్కి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ మూల స్తంభంగా మారింది ఊర్మిళ మేడం గారు, శేషారెడ్డి గారు. వాళ్ళు ఏంటంటే కొన్ని లక్షలు, ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఒక రూపాయి ఎవరికన్నా మన జోలోంచి తీసి ఇవ్వాలంటే అయ్యో ఈ రూపాయి పోతుందే మనకు ఉండదే డబ్బులు అనే ఆలోచన చేస్తాం. కానీ వాళ్ళు ఎంతో కొన్ని లక్షలు విరాళంగా అలా సునాయాసంగా ఇచ్చేశారు. మనం వాటర్ ఎలా తాగుతామో, వాటర్ ఎంత తాగుతామో అట్లా ఎంత సునాయాసంగా తాగుతామో అంతే సునాయాసంగా వాళ్ళు ఈ పిరమిడ్కి అనేది ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని, సో ఈ పిరమిడ్ వర్క్లో వాళ్ళు భాగమై ప్రతి క్షణం వాళ్ళు దీన్ని చూపెట్టుకొని ప్రతి క్షణం ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏం ఫోకస్ జరుగుతుంది, ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ప్రతి క్షణం వాళ్ళు ఈవెన్ మేము ఏదన్నా వర్క్స్లో ఉన్నా కూడా వాళ్ళు తమంతట తాము గుర్తు చేసి ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ప్రతి వీక్ ఒక మీటింగ్ పెట్టేసి ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరినీ ఇన్వైట్ చేసి టయానికి రండి ఒక మీటింగ్ పెట్టుకుందామని అక్కడ ఉండే కార్యక్రమాలన్నీ చర్చించి ఆ ప్రతి క్షణం మమ్మల్ని ఉత్తేజపరుస్తూ వాళ్ళు ఎంతో మాకు వెనకంజ నుంచి నడిపిస్తున్నారు కాబట్టి ఇంత గొప్ప పిరమిడ్ ఇక్కడ వచ్చింది. సో ఇంతమంది ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు. సో ఒకటి ఏదైనా ఒకటి మనం సాధించాము అంటే, ఒకటి వృత్తిపరంగా అయితే మన ఎదుగుదలకు పరంగా మనం ఓన్గా సాధిస్తాం. కానీ ఒక 10 మంది బాగుండాలో, ఒక 100 మంది బాగుండాలో, ఒక 1000 మంది బాగుండాలంటే ఒక పత్రిజీ ఎట్లా కంకణం కట్టుకున్నాడో కొన్ని లక్షల కోట్ల మంది ఒక పత్రిజీ కంకణం కట్టుకుంటే కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు మనం మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇక్కడ కొన్ని వందల మంది మెడిటేషన్ చేస్తున్నారు, ఇక్కడ కొన్ని వందల మంది వస్తున్నారు అంటే వాటి వెనకాల మూల కారణం ఎవరున్నారంటే కడపలో ముఖ్యంగా ఊర్మిళ మేడం, శేషారెడ్డి గారు, వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క విరాళం, వాళ్ళ యొక్క సేవ అనేది అద్భుతమైనది. కానీ దీని వెనకాల కూడా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దానికి ఎంతో సపోర్ట్ చేశారు. ఈవెన్ శివమోహన్ రెడ్డి సార్ గారు కానీ, అందరూ రామ్ సుబ్బారెడ్డి సార్ గారు కానీ, ఓబై సార్ గారు కానీ, మన నాగన్న సార్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ కూడా ఎంతో కంకణం కట్టుకొని దీనికి ఎంతో ముందుకు నడిపించి దీనికి ఎంతో సర్వీస్ చేస్తూ వాళ్ళ పనులు ఏవిన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టుకొని మరీ ఇక్కడ ఏం జరుగుతుంది అని కార్యక్రమాలు చూసుకుంటూ ఎంతో సేవ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుందాం మన అందరం కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సంజీవి గారు. చేసింది ఏమీ లేదు అభిమానంతో అంతగా అంటున్నారు. చేయవలసిన బాధ్యత మానవ జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి బాధ్యత, మేము కూడా అలాగే చేస్తున్నాం, అంతేకాని ప్రత్యేకించి ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇక సన్మానం కార్యక్రమం పెట్టుకుందాము. ఫస్ట్ పేరు నుంచి ఒక్కొక్కరు. సో యూత్ను సన్మానించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీమతి జ్యోతి గారు దంపతులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. జ్యోతి గారు దంపతులు మేడం ఎక్కడున్నా రాండి మేడం. అలాగే వెంకట సుబ్బయ్య సార్ గారు, అలాగే డాక్టర్ ఊర్మిళ మేడం, నరసింహారావు గారు రిటైర్డ్ డిఎస్పి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. శ్రీమతి ఓర్సు రమణమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ఓకే అండి. ఫస్ట్ సురేష్ మౌలాకి కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. రండి, ఏం కాదు రండి. సో రండి. ఈయన చూడడానికి చాలా పలసంగా ఉంటాడు, కానీ ఈయన చేసే పనులు మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అర్థమైంది కదా? అద్భుతంగా అజ్ఞాతంగా చేస్తా అంటాడు, కనపడ్డు, కంటికి కనిపించని ఆనిముత్యం ఈయన. సో ఫస్ట్లో చెప్పలేదు, ఏమనుకోద్దు. బహుశా ఒక 40 kgs ఉంటాడో లేడో మరి. 40 ఉండడు, 35 ఉంటాడు. వద్దు మేడం, 60 ఉంటాడేమో మళ్ళీ. సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ సురేష్ మౌలా గారు. ప్లీజ్ వేకెట్ ద చైర్. అంతే. గోవర్ధన్ వెంటనే రావాలి. గోవర్ధన్ వెంటనే. గోవర్ధన్కి. ఓకే, థ్యాంక్ యూ. రమణ సారు
రమణ సార్ కూర్చోవలసిందిగా కూర్చున్నాను. సార్ ట్రెజరర్గా బాధ్యత ఎంతో ధర్మబద్ధంగా నిజాయితీగా ఎంతో నమ్రతగా ఉండేటువంటి ఆణిముత్యం. గట్టిగా క్లాప్స్. గట్టిగా క్లాప్స్. ఈ పిరమిడ్కి ఎంతో 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 కృషి చేసిన వాళ్ళల్లో రమణ సారు మెయిన్ ఒక పర్సన్. చాలా అద్భుతంగా తన టయాన్ని అంతా కేటాయించి ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ రావడానికి ఎంతో 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 కృషి చేసిన వ్యక్తుల్లో రమణ సార్ ఒకరు. చాలా సున్నితంగా ఉంటాడు ఆయన. ఏమి ఎక్కువ మాట్లాడు, పని మాటకు చేస్తాడు అంతే. పని చేస్తాడు, ఫలితం ఆశించాడు అన్నట్లుగా ఉంటుంది ఆయన వర్క్ అంతా కూడా. థ్యాంక్ యూ సార్. సంజీవుని నెక్స్ట్ సంజీవుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సంజీవి అలియాస్ సుబ్బరాజు బాలరాజు. సంజీవి కొద్దిగా ఎక్కువ పోయినా. థ్యాంక్ యూ అలియాస్ సుబ్రా. ఓకే ఓకే సంజు బొట్టు పెట్టు. నెక్స్ట్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ ఈయన అందరికీ ప్రసాదం లాంటివాడు. అన్ని పనులలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ బాలశివప్రసాద్ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. బాలశివప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. బాలశివప్రసాద్ గారు నెక్స్ట్ మురళి ఆనిముత్యం మూల స్తంభం. మురళి ఎక్కడున్నావు మురళి? ఆనిముత్యం మూల స్తంభం. పిరమిడ్కి ఎంతో మూల కారణం ఆయనే. పిరమిడ్ రావడానికి సపోర్ట్ తీసుకొని ఆంజనేయ స్వామి ఎట్లా కోతి ఉరికెత్తినట్టు ఉరికెత్తంటాడో ప్రతి నిమిషం అట్లా ఉరికెత్తా ఉంటాడు ఆయన. రమణయ్య సారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం మురళి గారికి. మీరు ఉండాలా, వాళ్ళ మామగారు. ఈరోజు దాదాపు ఈ పిరమిడ్ ఆవిర్భవించి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా ధ్యానులందరికీ ఇది ఒక పండగ. అలాంటి పండగ వాతావరణానికి దాదాపు సంక్రాంతి ఎక్కడో లేదు, ఈ ముంగిట్లోనే ఉంది. అలాంటి సంక్రాంతి వేడుకల్లో ఈరోజు ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ పిరమిడ్ రావడం ఈ కడప జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా మా ఈ మురళి నాకు అక్క కొడుకు అవుతాడు. ఈ అబ్బాయి దాదాపు ఈ పిరమిడ్కి సంబంధించి దాదాపు అహర్నిశలు ప్రతిరోజు ఎంతో శ్రమపడి దాదాపు ఇక్కడ పిరమిడ్ రావడానికి అహర్నిశలు శ్రమించాడు. దాంతోపాటు పిరమిడ్ రావడం ఒక ఎత్తు అయితే, పిరమిడ్ వచ్చిన తర్వాత ఈ పిరమిడ్ అభివృద్ధికి ప్రతిరోజు పరితపిస్తున్నాడు. దాదాపు నేను ఒక్కరోజు ఒకవేళ ఏదన్నా ఈ పిరమిడ్కి సంబంధించి ఒక సిమెంట్ అవసరమైతే ఇమీడియట్గా నాకు ఫోన్ కొడతాడు. దాదాపు ఒక ఏదన్నా కంకర ప్రాబ్లం అయితే ఇమీడియట్గా నాకు ఫోన్ కొడతాడు. నిన్న ఇన్విటేషన్కి సంబంధించి అందరినీ ఇన్వైట్ చేయాలా, ఎస్పీ రావాలా, డిఎస్పీ గారిని పిలవాలా, మీరు ఖచ్చితంగా నువ్వు రావాలన్నా అని చెప్పి నాకు ఫోన్ చేసి దాదాపు ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో ఈ శ్రద్ధ తీసుకొని ఈరోజు ఈ పిరమిడ్ కార్యక్రమం ఇంత గొప్పగా చాలా బాగా జరుగుతుందంటే ముఖ్యంగా ఊర్మిళ మేడం గారు కానీ, శేషారెడ్డి గారు కానీ, ప్లస్ మురళి కానీ, దాదాపు ఇక్కడ ఇచ్చేసినటువంటి మాస్టర్లు కానీ ప్రతి ఒక్కరి కృషి ఎంతో దాగి ఉంది. దాంతోపాటు ముఖ్యంగా శేషారెడ్డి అండ్ ఊర్మిళ మేడం గారికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్పాలా. వాళ్ళు
దాదాపు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికంటే వయసులో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు దాదాపు ఈ పిరమిడ్కి మనందరికీ తల్లిదండ్రులైతే మనం వాళ్ళ బిడ్డలం. ఇంత బిడ్డలు చల్లగా ఉండాలని ఎల్లవేళలా ఎవరు భావిస్తారు? తల్లిదండ్రులు భావిస్తారు. అలాంటి తల్లిదండ్రులైనటువంటి ఆ ఊర్మిళ అండ్ శేషారెడ్డి గారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులదూగాలని చెప్పి మనమందరం ఆశించి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే రాయచోటికి సంబంధించి రాయచోటి నుంచి సతీష్ గారు ఇచ్చేశారు. ఆయన్ని హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాం. జంగమయ్య గారు కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్ సార్. నెక్స్ట్ రాము గారు రావాల్సిందిగా కోరుచున్నాము. కూర్చోండి. నెక్స్ట్ శ్రీనివాసులు గారు రావాల్సిందిగా కోరుచున్నాము. వెంటనే శ్రీనివాసులు గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అల్లుడి శ్రీనివాస్, ఈయన పెళ్ళి కాకముందు అల్లుడి సీన్ అంటున్నారు అందరూ. సో పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళ వైపు అల్లుడి సీన్ అంటే వస్తుంది. సో అల్లుడి సీన్ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. నెక్స్ట్ శివమోహన్ రెడ్డి సారు రావాల్సిందిగా కోరుచున్నాము. సో వారు మరి కాలేజీ ప్రిన్సిపల్. అది సారు కూడా ఎన్నో వర్క్స్ చేస్తూ ఉంటారు పిరమిడ్కి. ఎంతో విరాళం కానీ అన్ని రకాలుగా సార్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా కనిపించని ఆనుమత్యం ఆయన కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ బాలాజీ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. బాలాజీ అలియాస్ ప్రభాకర్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. బాలాజీ లేరా? సరే, తర్వాత మనోజ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. మనోజ్ గారు రావాల్సిందిగా. బాలాజీ తీసుకున్నాం. నెక్స్ట్ శైలేశ్వర్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుచున్నాం. శైలేశ్వర్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్తాం. శైలేశ్వర్ రెడ్డి సారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. శైలేశ్వర్ రెడ్డి సార్ గారు కూర్చోవలసిందిగా కోరుచున్నాము. శైలేశ్వర్ రెడ్డి సార్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. పిరమిడ్ కూడా ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే, మీటింగ్స్ ఏదైనా జరుగుతుంటే ఆన్ ద స్పాట్ అట్ ఎ టైం ఏదైనా సపోర్ట్ కావాలంటే అట్ ఎ టైం తనకు చేతనైనంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ పిరమిడ్కు. అలాగే తను వీక్లీ క్లాసెస్ కానీ గైడెడ్ మెడిటేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో శైలేశ్వర్ రెడ్డి సార్ గారిని సన్మానించుకున్నాం. ఇప్పుడు బిగ్ క్లాప్స్, అందరూ క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ గంగరాజు గారు రావాల్సిందిగా కోరుచున్నాము. మనమే అందరికంటే హైట్ ఎక్కువ ఉంటే ఆయనే గంగరాజు. గట్టిగా క్లాప్స్. యూత్ లీడర్ గంగరాజు గారు. మాటల మాంత్రికుడు గంగరాజు. పడిలేచిన కెరటం గంగరాజు. బాలాజీ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బాలాజీ గారు, సతీష్ మాస్టర్ గారిది జంగమయ్య గారి మెసేజ్ ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత ధ్యాన ప్రసాదం ప్రతి ఒక్కరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ధ్యాన ప్రసాదం అందరూ కూడా స్వీకరించాలి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత, కల్చరల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత. ఓకే. ప్రభాకర్ గారికి ఇప్పుడు జన సన్మానం. ప్రభాకర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ప్రభాకర్ గారు సన్మానించుకున్నాం.
సార్. సార్ జంగమయ్య సార్ గారు, సతీష్ సార్ గారు, రాయచోటి మాస్టర్స్ ఇద్దరు వచ్చారు. సో వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కడప జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ సతీష్ గారు మరియు జంగమయ్య గారికి ఈరోజు మనం ప్రత్యేకంగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ యొక్క కడప జిల్లాలో జన ప్రచారం గురించి, పిరమిడ్ నిర్మాణం గురించి ఎంతో కృషి చేస్తున్నటువంటి వారికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ సందర్భంగా వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇవాళ ప్రథమ వార్షికోత్సవం పోలీస్ ధ్యాన మందిరంకి విచ్చేసినటువంటి మీ అందరికీ, డయాస్ పైన ఉన్న డిగ్నిటరీస్కి, సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారందరికీ కూడా నా అభినందనలు ప్రత్యేకంగా. సో ఇవాళ చాలా చక్కగా పండగ వాతావరణం ఉంది, చాలా ఆనందించదగ్గ విషయం. సో మంచి లాస్ట్ ఇయర్ 1 year గడిచిపోయింది అట్లా సింపుల్గా. సో 1 year బ్యాక్ వెళ్తే సో ఇక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ రావాలి అని చెప్పేసి ఒక సంకల్పం రావడము, సో దాన్ని ఇమ్మీడియట్గా దానిపైన స్పందించి ఇది మేనిఫెస్ట్ కావడము, ఇంత అద్భుతంగా ఇవాళ విజువలైజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పిరమిడ్ మైండ్లో వచ్చినటువంటి మురళికి ఇవాళ ప్రత్యేకంగా నా అభినందనలు. ఎందుకంటే మురళికి పడుకునే లేచిన ధ్యానమే కనబడతా ఉంటుంది. సో మైండ్లోకి సార్ ఇక్కడ పిరమిడ్ రావాలి, ఆయనకు ఆలోచన వచ్చిన మరుక్షణం నాకు కాల్ చేశాడు. సార్ మీరు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఎలాగైనా కూడా పోలీస్ వాళ్ళు ఇచ్చేదానికి ప్రిపేర్ చేస్తాం సార్, మీరు ఇనిషియేట్ తీసుకోండి, ఇక్కడ రావాలి ఒక అద్భుతంగా అని. సో ఇమ్మీడియట్గా సో నాకన్నా కూడా స్పీడ్గా మురళి స్పందించి సో ఎవరెవరిని ఆయన మంచితనంతో పోలీస్ శాఖలో మరీ ముఖ్యంగా ఇవాళ మనం అభినందించదగ్గ వ్యక్తి మన శ్రీ అంబురాజన్ గారు, వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే వారు అనుకోబట్టే ఇవాళ ఇంత అద్భుతంగా మనం ఇంత మంచి సెంటర్లో, మంచి లొకేషన్లో మనం ఎంతోమందికి ధ్యాన పరిచయం చేసేదానికి ఇవాళ ఈ పిరమిడ్ ఉపయోగపడుతూ ఉంది. ఇంత అద్భుతంగా ఈ పిరమిడ్ తీర్చిదిద్దబడింది చాలా చక్కగా. సో ఇవాళ ఫస్ట్ యానివర్సరీ అయిపోయిందంటేనే అప్పుడే 1 year అయిపోయిందా అన్నట్లుంది. సో దీనికి ఇవాళ మన టీం అంతా కూడా చాలా శేషారెడ్డి గారు, ఊర్మిళ మేడం గారు, ఇంకా సీనియర్లు ఇద్దరు అతిరథ మహారథులు ఉన్నారు ఇక్కడ, ఓబయ్య గారు, రామసుబ్బారెడ్డి గారు అండ్ టీం, వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఇంకా వీళ్ళకి ఇంకా తోడయ్యారు, రమణయ్య గారు, ఇంకా ఎక్సెట్రా. మరి ముఖ్యంగా ఇవాళ యూత్ చూస్తే డయాస్ పైన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో రావాల్సిందే యూత్. ఏజ్ అయిన వాళ్ళు ఇంకా పొద్దుపోలేదు కాబట్టి వస్తారు, ఏదో పొద్దుపోలేదు కాబట్టి ధ్యానానికి పోయినట్లు, ఏదో టైంపాస్ కోసం. యూత్ వచ్చారంటే కొన్ని మెరాకిల్స్ చేయగలరు వాళ్ళు. ఇదే మనకు ఎంతోమంది ఆల్రెడీ వివేకానందులు చెప్పేశారు, ఎంతోమంది చెప్పేశారు, పత్రిజీ గారు అయితే చెప్పి కాన్సెప్ట్లన్నీ మనకు బాగా మైండ్కి ఎక్కిచ్చేశారు. సో ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలామంది కడపలో ధ్యానాన్ని తెలుసుకొని ఉన్నారు. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా కూడా మన తెలుసుకున్న స్ట్రెంత్ ఓవరాల్గా ఉండే దాంట్లో చాలా కొంచెమే ఉంది. మనం తెలియజేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు మనం తెలుసుకున్న అంతా కూడా ఇక్కడుండే వాళ్ళు కాకుండా ఇక్కడుండే వాళ్ళకు కూడా నేను కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు తెలియజేసేయాలి ఇమ్మీడియట్గా. సో పత్రిజీ గారు అయితే ఏమి ఎంతోమంది యోగులు చేసిన ప్రయత్నమే ఇది, వర్కే ఇది, మనకు సారు వర్క్ ఎండార్ చేసిన వర్కే ఇది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ మరొకసారి సత్యాన్ని తెలుసుకొని అందరూ సత్యాన్ని పంచేదానికి ముందుండాలని, జన్మను సార్థకం చేసుకోవాలని మరొకసారి కోరుతూ ఉన్నాను. ఇంత అద్భుతంగా ఈ పిరమిడ్ వచ్చేదానికి కార్యులు అయినటువంటి పోలీస్ శాఖ వారిని, ప్రతి ఒక్కరిని కూడా, పిరమిడ్ మాస్టర్లను, పోలీస్ శాఖ వారిని కూడా ప్రత్యేకంగా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కడప స్పిరిచువల్ సొసైటీ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఒక విన్నపం ఏమంటే, ఇప్పుడు లంచ్ ఉంది, ధ్యాన ప్రసాదం అంటే ఏదో ప్రసాదం లడ్డు ఏదో ఒకటి చేతికి ఇచ్చి పంపిస్తాను అనుకోకండి. ధ్యాన ప్రసాదం అంటే ఇప్పుడు లంచ్ ఏర్పాటు చేసినాము.
మధ్యాహ్న భోజనం ఉంది, అందరూ భోంచేసి తర్వాత కూడా మనకు 5 వరకు ఉన్నాయి. ఇంకా ఎంతోమంది అనుభవాలు చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ అనుభవాలు చెప్తారు. అనుభవాన్ని మీరు తెలుసుకునే అనుభవమే జ్ఞానం. ఆ అనుభవాన్ని మీరు వింటే కదా మీలో ఆ జ్ఞాన వేదిక లేదా ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ పరంపర ఇంకా ఎక్కువ అవుతుంది. అందువల్ల మీ అందరినీ నేను ప్రాధేయపడుతున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ నాట్ టు గో, హ్యావ్ ఎ లంచ్ అండ్ దెన్ సిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టిల్ 5 గంటల వరకు వేచి ఉండండి. ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. ఓకే, ఎవరు పోవద్దండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు, చక్కటి మెసేజ్ సింపుల్గా ఇచ్చారు. జంగమయ్య గారిని మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటిసారిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇన్ని లక్షల కోట్ల మందిని ఒక మార్గంలోకి నడిపించినటువంటి ఒక కారణ జన్ముడు మహానుభావుడైన, కాబట్టి ఆయన ఆశయంలో మనమందరం కూడా పాల్గొని ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. ఈ యొక్క పోలీస్ పిరమిడ్ మొట్టమొదటి వార్షికోత్సవంలో ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాలని అద్భుతంగా నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి పండుగకి కూడా మనము ఒక భూమి పూజ కానీ, ఒక పిరమిడ్ ఓపెనింగ్ కానీ, అలాగే పిరమిడ్ వార్షికోత్సవం కానీ, ఇలాంటి ఉత్సవాలు ఇక ముందు మన జీవితం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అలా ఈ 3 ప్రోగ్రాంలని మనం ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మానవుడు మనస్సుని జయించాలంటే ఆహారం ఏ విధంగా ఉండాలి, మనం మాంసాహారం నుంచి శాకాహారం వైపుకి, శాకాహారం నుంచి సాత్వికాహారం వైపుకి, సాత్వికాహారం నుంచి ద్రవాహారం వైపుకి, ద్రవాహారం నుంచి నిరాహారం వైపుకి ఎలా రావాలనేది తెలుసుకుంటే మన అద్భుతంగా మనసును జయించవచ్చు. ఆ మనసు ఆడేటువంటి నాటకానికి మనం బానిసలై తిరుగుతున్నాం. కాబట్టి మనసును జయించిన వాడే అన్నిటిని జయించిన వాడు అవుతాడు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఆహార నియమాలని కరెక్ట్గా పాటిస్తే మనం అయ్యే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. రెండోది, శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుతమైనటువంటి అనుభవాలు పొందొచ్చు. ఆ మనసుని ఎలా ఆపాలని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మనసు యొక్క ప్రభావాన్ని జయించాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆహారంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని సరిచేసుకోవాలని కోరుతూ, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, సమయం మన దగ్గర లేదు. కాబట్టి ఇంకోసారి మీ దగ్గరికి వచ్చి నేను ఆ విషయాన్ని తెలియజేస్తానని కోరుకుంటూ, సదా ఎప్పుడు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సేవలో ఉంటానని, పత్రి గారికి తుది శ్వాస వరకు సేవ చేస్తానని నేను మాటిచ్చాను. కాబట్టి తుది శ్వాస వరకు నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని ముందుకు నడిపించే ప్రయత్నం నాలో ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జంగమయ్య గారు. మన ఆహారమే మన ఆలోచనలు, మన ఆలోచనలు మన మనసు క్రియేట్ అవుతుంది. మూలం అక్కడుంది. ఆ కాన్సెప్ట్ సార్ గారిది. మరి దాన్ని మనం ఫాలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. మీ సారు వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నామండి. సతీష్ సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. మొట్టమొదట జంగమయ్య సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ శేషారెడ్డి సార్ గారు ఊర్మిళ మేడంను లాస్ట్లో సన్మానించవలసిందిగా కోరుచున్నాము. వాళ్ళు సన్మానం అంటే చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే మాకు ఏ ఆర్భాటాలు అవసరం లేదు. సన్మానం అంటే చాలా దూరంగా ఉంటారు. కానీ చాలా ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు కనపడకుండా ఎన్నో గొప్ప పనులు అనేవి ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రతి నిత్యం ప్రతి క్షణం వాళ్ళు
ఇతరుల మంచి కొరకు, ఇతరుల మేలు కొరకు ఎన్నో సహాయ సహకారాలు, ఎన్నో దానాలు చేస్తూ వాళ్ళు ఈ ప్రపంచానికి ఎంతో ఒక ఆదర్శంగా నిలిచినారు. వాళ్ళిద్దరూ కూడా ఒక దేవతామూర్తులే అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరినీ కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రతి క్షణం ఇతరుల కోసం, తమ కోసం కాకుండా ఇతరుల కోసం పాటుపడుతూ ఎంతో కృషి చేస్తూ సమాజానికి వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్య ఉండడం మన అదృష్టంగా మనం భావించుకోవాలి. అలాగే అలాంటి వాళ్ళని చూసి మనం ఎన్నో స్ఫూర్తి పొందాలి, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో ఇతరుల కోసం మనం ఎలా ఉపయోగపడాలి అనేది అలాంటి వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. సో చాలా ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మేడం. మీ అందరికి కూడా ఒక్కసారి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళు చేసిన సర్వీసు ఎనలేనిది. సో చేస్తూనే ఉన్నారు, చేశారు, చేయబోతారు ఎప్పటికీ, ప్రతి నిత్యం ప్రతి ఒక్కరిని కూడా తమ బిడ్డల్లాగే వాళ్ళు తీర్చిదిద్దుతూ ప్రతి క్షణం ఇతరుల కోసం పాటుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ఒక స్ఫూర్తిదాయకానికి ఒక ఆదర్శం ఎవరైనా ఉన్నారు అంటే ఊర్మిళ మేడం శేషారెడ్డి గారే అని చెప్పవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఎంతో మందిని జ్ఞానులుగా తీర్చిదిద్దుతూ జ్ఞానాన్ని ప్రసాదంగా ఇస్తూ అలాగే సర్వీస్ చేస్తూ ఎంతో ఉపయోగపడుతున్నారు. మరి ఎంత వాళ్ళ గురించి చెప్పినా కూడా మనం తక్కువే, ఎంత వాళ్ళ గురించి పొగిడినా తక్కువే. ఊర్మిళ మేడం గారు, శేషారెడ్డి సార్ గారి గురించి మనము చాలామంది ద్వారా మనము ఈరోజు మీరందరూ విన్నారు. కాకపోతే మేమిద్దరము కూడా ఈ స్పిరిచువల్ జర్నీలో, ఈ ప్రయాణంలో మధ్యలో మేము కలుసుకొని మేము ఎంతో సంతోషంగా మధ్యలో కొట్లాడుకుంటూ ఉంటాము. అంటే ఇది సహజం అన్నమాట. ఎందుకంటే ఒకరి చిన్న అయినా మళ్ళీ ఇదవుతుంటాము. ఏమంటే అలా చేస్తూ కూడా లక్ష్యం ఒకటే, ధ్యాన ప్రచారం. అదే పత్రి సార్ యొక్క అభిప్రాయం ఆయన యొక్క ముందు శాకాహారము, తర్వాత శాకాహారము, ధ్యానము, అందరూ ధ్యానులు కావాలి, ఈ ప్రపంచంలో చేయాలి అని చెప్పేసి లక్ష్యం ఒకటే. అయినా ఒక చిన్న ఐడియాస్ వేరుగా ఉంటాయి. దాంతో ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తూనే అందరూ అంతర్గతంగా వెనక ముందు ఎవరెవరు చేస్తున్నారో అందరి ద్వారా మీరు మధ్యాహ్నం నుంచి విన్నారు. యూత్ కానీ ముందర సీనియర్ మాస్టర్స్ కానీ చిన్న తేడాలతోనే లక్ష్యం అయితే ముందుకు ప్రయాణం చేసే లక్ష్యం అయితే ఒకటే. ఎవరి పాటికి వాళ్ళు తను తాను తెలుసుకోవడం, తర్వాత దాన్ని ఇతరులకు అందించడం అనేది ఈ ప్రయాణంలో మాకు మంచి ఆత్మ సహచరిని ఈ ధ్యానములు అందించిన పత్రి గారికి, ఇంత మంచి మిత్రులను ధ్యానులందరినీ నాకు కొత్త ప్రపంచాన్ని చూసాము ఈ ధ్యానంలోకి వచ్చాక. అంటే ఆరోగ్యము అంటారు కానీ ఆరోగ్యంలో ఎన్ని వైద్యాలు ఉన్నాయో నాకు 3 వైద్యాలు తెలుసు ముందు. తర్వాత ఆరోగ్యంలో ఎన్ని వైద్యాలు ఉన్నాయో 10-15 వైద్యాలు చూశాను. అంటే దాని అంతా చేయలేదు కానీ అవన్నీ ఉన్నాయని అర్థమైంది. కాబట్టి ఇంత మంచి కొత్త ప్రపంచాన్ని అందించిన ఈ ధ్యానానికి పత్రి గారికి, గురువు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి ఈ వీళ్ళిద్దరికి, ఈ టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చిరు సన్మానం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ దంపతులకు ఈసారి వాళ్ళ మిస్సెస్ మేడం గారు రాశారంట. ఒక కవిత్వం లాగా అనొచ్చు, లేదంటే ఒక కొటేషన్ లాగా అనొచ్చు, ఒక ఇన్స్పిరేషన్ లాగా అనొచ్చు, ఒక మంత్రం లాగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది అభివర్ణనాతీతం. సో అది అలాంటి ఎవరికి చేస్తారు అంటే ఎవరో గొప్ప వాళ్ళు అయితేనే అలాంటి హావభావాలు వ్యక్తం చేస్తారు ఇతరులు. సో అలాంటి గొప్ప గురుభ్యో నమః అని సార్ గారు మేడం గారు రాశారంట. చాలా అభివర్ణనాతీతం ఇది. అందరం క్లాప్స్ కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.